మొన్ననే వచ్చాం యాక్చువల్‌గా. ఓకే. వెడ్నెస్‌డే పొద్దున్నే వచ్చాం. హ్మ్. సరే అండి. అయితే ఇప్పుడొచ్చేసి మనము లింక్డ్ఇన్‌ది చూద్దాము. లింక్డ్ఇన్ పేజ్ అది మామూలుగా అకౌంట్ చూసాం గదా! ఆప్టిమైజేషన్ జేయడము. హ్మ్. లింక్డ్ఇన్‌తో అది కెరియర్ ఫ్లో ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకొని ఆప్టిమైజ్ ఎలా చేసేయాలో చూసాము. అవును. నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకా పేజీ క్రియేట్ చేసుకొని పేజీలో యాడ్స్ క్రియేట్ చేయడం చూద్దాం. ఓకే. ఫేస్‌బుక్ యాడ్స్ కూడా క్రియేట్ చేసేటట్టు చూసాం గదా! అవును. యాడ్ క్రియేట్ ఇమేజ్ తోటి ఇమేజ్ చేసుకొని అట్లా ఒకటి మీరు లైవ్ స్టార్ట్ చేయండి. నేను ఒక రోజు క్లాస్‌లో మీ చేత చేపిస్తానది. ఓకే. మీరు అకౌంట్స్ అన్నీ రెడీ చేసుకొని హ్మ్. పేజ్‌కి ఫస్ట్ క్యాంపెయిన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లాస్‌లోనే. ఓకే. మీ సిస్టమ్ షేర్ చేస్తూ మీరు చేయండి. ఓకే. ఈ లింక్డ్ఇన్‌లోనండి ఫస్ట్ క్యాంపెయిన్? ఆ! లింక్డ్ఇన్‌లోనా? ఫేస్‌బుక్‌లోనా? లింక్డ్ఇన్ చాలా ఎక్స్‌పెన్సివ్ అండి. లింక్డ్ఇన్ చేయలేం. జస్ట్ సెటప్‌లు చూసుకుంటే ఏదైనా రిక్వైర్మెంట్ వస్తే సెటప్ చేసుకొని మీరు అట్లా చేసుకోవడమే గానీ, ఓకే. ఓకే. ఫేస్‌బుక్ అయితే మీకు అవుతది. అలా కాకుండా మీ బిజినెస్‌కి ఫేస్‌బుక్ పర్ఫెక్ట్ కాబట్టి కొంచెం ఓకే. ఓకే. చూసాను. ఫేస్‌బుక్. ఓకే. ఇంక లేదు మీరు లింక్డ్ఇన్‌లో బిజినెస్ ఓనర్స్‌ని టార్గెట్ చేయాలంటే లీడ్ కాస్ట్ చాలా ఎక్కువ పడతది. ఆ దీనిలో జస్ట్ మామూలుగా వీళ్ళకి అవసరం ఉంటే గనుక చేసుకుందాం అనేసి. ఏంటండి? మా హస్బెండ్ వాళ్ళది హెచ్ఆర్ గదా! అది. దానికి రిలేటెడ్ క్రియేట్ చేయొచ్చు కదా! అనేసి. హ్మ్. అట్లా అనేసి. సరే ఓకే. అదే మీరు ఎలానో క్రియేట్ చేసుకొని మళ్ళీ అంటే ఒక క్యాంపెయిన్ చూపించామనుకోండి, నెక్స్ట్ నుంచి మీరే చేసేసుకుంటారింక. అవును. హ్మ్. ఎందుకంటే వీళ్ళది లింక్డ్ఇన్‌లో ప్రీమియం అకౌంట్ ఉంటది యాక్చువల్‌గా. ఉందా మీకు? ఉంది మా హస్బెండ్‌కుంది. హుహు. వాళ్ళకుంది. సో, ఇగ అట్లా దాంట్లో ట్రై చేసుకోవచ్చు కదా! ప్రీమియం అకౌంట్ ఉంది. హ్మ్. వాళ్ళకి హెచ్ఆర్ కాబట్టి కావాలి ఖచ్చితంగా రిజల్ట్స్. డౌట్ అదేలెండి. లేకుండా. అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నాము. మనం అలాగే పీపుల్స్‌ని యాడ్ చేసుకోవటం, గ్రూప్స్ యాడ్ చేసుకోవటం, గ్రూప్స్‌లో షేర్ చేసుకోవడం. స్క్రీన్ షేర్ చేసి స్క్రీన్ కనపడట్లేదు. ఓకే. గ్రూప్స్‌లో యాడ్ చేసుకోవటం, గ్రూప్స్‌లో షేర్ చేసుకోవడం. ఇవన్నీ ఆప్టిమైజేషన్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి మార్కెటింగ్. మార్కెటింగ్ అంటే యాడ్స్ చేయాలి. యాడ్స్ చేయాలి. ప్రతి కంపెనీకి ఒక కంపెనీ ప్రొఫైల్ పేజ్ ఉంటది. అవును. కంపెనీ ప్రొఫైల్ పేజీ లేదనుకోండి మీకేదైనా క్రియేట్ చేయాలన్న ఆప్షన్ వస్తే క్రియేట్ చేయొచ్చు. లేదు అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిందైతే మీ అకౌంట్ ఇస్తే మీ అకౌంట్‌కి యాక్సెస్ ఇస్తారు. యాక్సెస్ ఇస్తే ఇక్కడొస్తది మీకు. ఇదొచ్చేసి మన శ్రీష డిజిటల్ పేజ్. ఇక్కడ మనం డైలీ పోస్ట్ చేస్తాం క్రియేట్ పోస్ట్ అని. బట్ ఇప్పుడు మనం ఒక కొత్త పేజీ క్రియేట్ చేయాలి. కొత్త పేజీ క్రియేట్ చేయాలంటే ఫర్ బిజినెస్ ఇక్కడికొచ్చేసి ఇక్కడ క్రియేట్ చేయాలి. ఇక్కడ కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సేల్స్, గ్రూప్స్, మేనేజింగ్ బిల్స్, పోస్ట్ జాబ్స్ పోస్ట్ చేసుకోవటం, అవును. టాలెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ మనకి ఏవి కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ కంప్లీట్‌గా లింక్డ్ఇన్ మీద వర్క్ చేసే వాళ్ళకి ఇవన్నీ కానీ నార్మల్‌గా అయితే అంత అవసరమే ఉండదు. ఓకే. స్ హ్మ్. ఇక్కడొచ్చేసి సేల్ విత్ లింక్డ్ఇన్ అని ఇక్కడి నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. అడ్వర్టైజింగ్ ఆన్ లింక్డ్ఇన్ అంటే ఇక్కడి నుంచి యాడ్స్ క్రియేట్ చేస్తాం. మనం ఇక్కడొచ్చేసి ఫస్ట్ కంపెనీ పేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది కంపెనీ పేజీ, షోకేస్ పేజ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్. మనం కంపెనీస్‌కి చేస్తున్నాం కాబట్టి మెయిన్ పేజెస్ ఇక్కడ. అంటే సబ్ పేజెస్ ఏమైనా అసోసియేటెడ్ విత్ ఎగ్జిస్టింగ్ పేజెస్‌కి ఇంకా వేరే పేజెస్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఈ షోకేస్ పేజెస్‌కెళ్ళాలి. లేదు అంటే అవసరం లేదు. జస్ట్ అది కంపెనీ పేజీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మనం. 1 మినిట్.
అప్పుడు మన కంపెనీ పేరు ఇక్కడ రాయాలి. ఓకే. ఆల్రెడీ మనకి పేజ్ ఉంది కాబట్టి నేను జస్ట్ ఇట్లా కంపెనీ పేరు రాసా. ఇది వచ్చేసి మన కంపెనీ యూఆర్ఎల్ వస్తుంది. ఇది పేజ్ పబ్లిక్ యూఆర్ఎల్. జస్ట్ శ్రీష డిజిటల్ ట్రైనింగ్ అని ఇచ్చా. మన వెబ్సైట్ ఇస్తే ఇక్కడ ఇండస్ట్రీ అనమాట. ఇండస్ట్రీ రిలేటెడ్ ఏంటి అంటే ప్రొఫెషనల్ ట్రైనింగ్ అండ్ కోచెస్ ఉన్నాయి ఇట్లా. లేదు మీది ఏదైనా లోన్స్ అనుకోండి దానికి సంబంధించి, లేకపోతే ఇంకేదన్నా అనుకోండి దానికి సంబంధించి ఇక్కడ సెర్చ్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి. ఒకవేళ డైరెక్ట్ ఆప్షన్స్ రాకపోతే నియర్ టు ఉండేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. అంటే మన కంపెనీ ఎంప్లాయీస్ సైజ్ 1 minute. ఇక్కడ మనము ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఆర్గనైజేషన్ టైప్ పబ్లిక్ కంపెనీయా, సెల్ఫ్ ఎంప్లాయిడా, గవర్నమెంట్, ఇవన్నీ ఉన్నాయి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఓకే. అది మామూలుగా వాళ్ళ పబ్లిక్ కంపెనీలు అవన్నీ తెలుస్తాయి కదా, గవర్నమెంట్ కానీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, వాటికి రిలేటెడ్గా మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన లోగో ఏదన్నా ఉంటే లోగో సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ అండ్ ట్యాగ్ లైన్స్ కావాలంటే ట్యాగ్ లైన్స్. ఇంకా నెక్స్ట్ ఇట్లా పేజీ క్రియేట్ అయిపోయింది. పేజీ క్రియేట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనం పోస్ట్ పబ్లిష్ చేస్తాం. క్రియేట్ ఏ పోస్ట్. ఇక్కడ స్టార్ట్ పోస్టింగ్ అంటే మనం ఒక ఇమేజ్ పోస్ట్ చేస్తున్నాం అనుకోండి. ఇట్లా ఇమేజ్ పోస్ట్ చేసి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి కావాల్సిన కంటెంట్ యాడ్ చేసుకొని ఇంకా రిమైనింగ్ మొత్తం కంటెంట్, లింక్స్ అండ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్, హ్యాష్ ట్యాగ్స్ మొత్తం తీసుకొని ఇక్కడ నెక్స్ట్ డైరెక్ట్ పోస్ట్. ఇక్కడ పోస్ట్ చేసాక ప్రీమియంకి వెళ్ళమంటున్నాడు. బట్ థ్యాంక్స్ అంటే ఓకే. ఇప్పుడు మనం ఇలా పోస్ట్ చేసాం ఈ పేజీలో. పోస్ట్ చేసిన తర్వాత దీన్ని మనం గ్రూప్స్లో షేర్ చేయాలి. నిన్న జాయిన్ అయిన గ్రూప్స్లో షేర్ చేయాలంటే కాపీ లింక్ పోస్ట్ కాపీ చేసుకొని మళ్ళీ మనం మన అకౌంట్కి వెళ్ళాలి. అకౌంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్స్ క్లిక్ చేసుకొని మనకి ఏదైతే ఉన్నాయో జాయిన్ అయిన గ్రూప్స్ అన్నిట్లో షేర్ చేయాలన్నమాట. ఇట్లా ఓపెన్ చేసుకొని ఆ లింక్ మామూలుగా ఫేస్బుక్లో లాగా డైరెక్ట్గా షేర్స్ చేయడము అట్లా ఉండదు. మొబైల్ నుంచి అయితే ఇంకా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఫేస్బుక్లో. బట్ ఇక్కడ ఇట్లా వచ్చేసింది అనమాట. వచ్చినాక ఈ లింక్ ఇది ఉండట్లేదా, జస్ట్ డైరెక్ట్ ఇంక ఇది పోస్ట్ చేసేస్తాం. పోస్ట్ చేసినాక వ్యూ పోస్ట్ వస్తుంది. ఈ పోస్ట్ క్లిక్ చేసుకొని ఈ లింక్ కాపీ చేసుకొని మీరు మీ ఎక్సెల్ షీట్లో పెట్టుకోవాలి. అంటే ఎన్ని గ్రూప్స్లో పోస్ట్ చేశారనే కౌంట్ కోసం.
లేదు డైరెక్ట్‌గా మీరు ఒక్కొక్క పోస్ట్ యాడ్ చేయాలంటే ఇక్కడి నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొన్నేమో పెండింగ్ ఉంటాయి. ఇక్కడొచ్చేసి మీరు డైరెక్ట్‌గా ఇక్కడ వీడియో కావాలన్నా ఇక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేసుకోవచ్చు. వీడియోస్ కావాలన్నా అయన్నీ. లేదు అంటే మనకు పేజీకి మనకి వ్యూస్ కావాలి కాబట్టి ఇలా కంటిన్యూగా అన్నీ చేసిన తర్వాత ఇవి ఈ లింక్స్ కాపీ చేసుకొని మన ఎక్సెల్ షీట్‌లో పెట్టుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ మన పేజీలోకెళ్ళి పోస్ట్ అయిపోయింది కదా! ఇక్కడొచ్చేసి డాష్‌బోర్డ్. మనకిక్కడ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడేమన్నా మన కావాల్సితే యాడ్ చేసుకోవచ్చు. క్విక్ డిస్క్రిప్షన్స్, లొకేషన్స్, యాడ్ లొకేషన్స్ అంటే లొకేషన్స్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకోవాలి. మామూలుగా మన మెయిన్ వెబ్‌సైట్‌కైతే పేజ్ ఇన్ఫర్మేషన్, ఏ కంట్రీది, హ్మ్. అడ్రస్ ఉంటే ఇవ్వచ్చు. లేకపోతే లేదు. సిటీ వచ్చేసి హైదరాబాద్. ఇట్లా మనం ఇచ్చేసి సేవ్ చేసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ అన్నమాట. ఇట్లా సేవ్ చేసుకుంటే ఏంటంటే ఇంకా ఆప్టిమైజేషన్ చేసినట్టు. ప్రాపర్‌గా ఆప్టిమైజేషన్ అయితే మన పేజీ ఎక్కువ మందికి విజిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకా పేజ్ ఇన్ఫర్మేషన్, బటన్స్ మన వెబ్‌సైట్‌కి యాడ్ చేయడానికి, అలాగే ఫీచర్డ్ ఇమేజెస్, డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత పేజ్ పోస్ట్స్ మనం ఎన్ని పోస్టులు చేసామో అవన్నీ. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనకి ఇంప్రెషన్స్ 4 ఇంప్రెషన్స్ వచ్చినాయి. వ్యూ రిజల్ట్ 4 ఇంప్రెషన్స్ వచ్చినాయి. ఒక ఎంగేజ్‌మెంట్ వచ్చింది. ఒకళ్ళు ఒక రీపోస్ట్ వచ్చింది. అట్లా ఎంగేజ్‌మెంట్ 25% అంటే ఇవి 4 ఇంప్రెషన్స్ అయితే ఒక ఎంగేజ్‌మెంట్ వచ్చింది కాబట్టి మీకు 25% ఎంగేజ్‌మెంట్ రేట్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి మనం డీటెయిల్స్ అన్నీ క్లయింట్‌కి ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఎలా అడిగితే అలా. వాళ్ళకి ఇంప్రెషన్స్ కావాలా, క్లిక్స్ కావాలా, కమెంట్స్ కావాలా ఇవన్నీ ఇక్కడి నుంచి. నెక్స్ట్ మన పేజీని ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచి ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆర్టికల్ పోస్టింగ్ చేస్తాం. ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్‌లో చేసాం కదా కొన్ని. ఇప్పుడు లింక్డ్ఇన్‌లో కూడా ఆర్టికల్ సబ్మిషన్ ఇది చాలా వ్యాలిడ్ అన్నమాట. ఇక్కడ మనం మంచి కంటెంట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ లేదు ఈవెంట్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఈవెంట్స్ రిలేటెడే కంపెనీ అయితే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఏదైనా ఫ్రీ జాబ్ పోస్టింగ్స్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచి పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి పబ్లిక్ పబ్లిష్ ఆర్టికల్ ఉంది. ఇక్కడ మనం ఆర్టికల్ అనేది పబ్లిష్ చేయాలి. ఎలాంటి ఆర్టికల్స్ పబ్లిష్ చేయొచ్చండి? మన కంపెనీ రిలేటెడ్ మనం పేజ్‌కి రిలేటెడే ఉంటాయి. అది కూడా ఇన్ఫర్మేటివ్ అండ్ కొంచెం రీడబుల్ హై వాల్యూస్ ఏమంటే రీసెంట్ అప్డేట్స్ ఏమన్నా ఉంటే దానికి రిలేటెడ్‌గా అవి యాడ్ చేయడం చాలా బెటర్. ఓకే. జస్ట్ సింపుల్ ఆర్టికల్ ఇస్తున్నా. మనం మెయిన్ దాంట్లో పోస్ట్ చేస్తానండి ఆర్టికల్ యూజ్ అవుతుంది. మళ్ళీ అది పేజ్ డిలీట్ చేసేస్తాను. పబ్లిష్ అన్ ఆర్టికల్. ఓకే. ఇమేజ్ అనేది మామూలుగా జనరేట్ చేసుకున్నాను. జస్ట్ నేనేమో ఇక్కడి నుంచి తీసుకున్నాను. ఏదన్నా
హ్మ్. ఇమేజ్ డౌన్‌లోడ్ చేసుకున్నాం. ఇక్కడ కంటెంట్ అనేది వచ్చేసింది మనకి. బట్ ఇదేంటంటే లింక్డ్ఇన్ ఆర్టికల్ మామూలు మన ఆర్టికల్స్ రాసినంత పెద్దయి రాయాల్సిన అవసరం లేదనమాట దీనికి. హ్మ్. ఇక్కడ మనం ఇమేజ్ అప్‌లోడ్ చేసుకున్నాం ఈ ఇమేజ్. ఇది కూడా బ్లాగ్ ఇమేజ్ అనమాట. దీని నుంచి మనకి వ్యూస్ అన్నీ వస్తాయి. ఇక్కడ ఏ ఆప్టిమైజేషన్ అవుతుంది. నెక్స్ట్ రెడ్ యాడ్ చేసాం. ఎవరికైనా ట్యాగ్ చేయాలంటే మనం మన ఫ్రెండ్స్‌కి ఇట్లా @ యూజ్ చేసి వాళ్ళు చదువుకోవడానికి ట్యాగ్ చేయొచ్చు. మామూలుగా పర్సనల్‌గా అయితే ఇప్పుడు ఆర్టికల్ ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మనం బ్యాక్ లింక్స్ ఇవ్వాలి. బ్యాక్ లింక్ ఇవ్వాలంటే మన కంపెనీ ఏదైనా ఉండొచ్చు. ఈ మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ తీసుకున్నాం. ఇంటీరియర్ డిజైన్ అయితే ఇంటీరియర్ డిజైన్ గురించి. మనం దేని గురించి అయితే వర్క్ చేస్తున్నామో దాన్ని తీసుకొని దానికి రాయాలి. ఇట్లా మన వెబ్‌సైట్‌ని యాడ్ చేసామనుకోండి. ఎవరైనా క్లిక్ చేస్తే మన వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతారన్నమాట. ఇక్కడ నుంచి మనకు ట్రాఫిక్ వస్తది. ఇలా మనం యాడ్ చేసుకొని ఇమేజ్ అండ్ నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మనము హ్యాష్ ట్యాగ్స్ లాగా ఇవ్వాలన్నమాట. ఇట్లా ఆర్టికల్ పోస్ట్ చేస్తాం. ఆర్టికల్ పోస్ట్ చేసినా మన ఆర్టికల్ స్టేటస్ ఇక్కడ కనిపిస్తుంది. వ్యూ స్టేటస్ అంటే ఇక్కడ మన ఆర్టికల్‌కి ఎన్ని రివ్యూస్ వచ్చినాయి ఇక్కడ అన్నీ. ఇప్పుడేగా జస్ట్ పోస్ట్ చేసాం. మళ్ళీ దీన్ని తీసుకొచ్చి మన సోషల్ మీడియా అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో కూడా షేర్ చేసుకోవచ్చన్నమాట. షేర్ అండి. వచ్చేసింది కాపీ లింక్. మనం ఈ లింక్ కాపీ చేసుకొని మిగతా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ ఇక్కడ పోస్ట్ చేసి వదిలేస్తే పెద్దగా ఏముండవు. వ్యూ పోస్ట్. మన పోస్ట్ ఇక్కడుంది. ఇట్లా ఆర్టికల్ పోస్ట్ చేసుకొని అందరికీ షేర్ చేసుకోవడం. ఇక్కడ మన లిస్ట్‌లో అనుకోండి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇట్లా వీళ్ళకి సెండ్ చేస్తే వీళ్ళకి రీడ్ చేస్తారనమాట. ఇట్లా ఇది ఆర్టికల్ సబ్మిషన్స్. లైక్ మన పేజీ వచ్చేసి ఇక్కడ ఇట్లా డిస్‌ప్లే అవుతది. మన పేజీలో కూడా ఈ ఆర్టికల్ లింక్ ఉంది కదా! ఈ లింక్‌ని పోస్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఈడకొచ్చింది. ఇక్కడ వచ్చింది. జస్ట్
పోస్ట్ చేసి ఇలా మన పోస్ట్ చేసుకోవడం, షేర్స్ చేసుకోవడం ఇవన్నీ మనం చేయాలి. ఇది డైలీ వర్క్, డైలీ యాక్టివిటీస్. యాడ్స్ అనేవి నెక్స్ట్ స్టెప్. ఈ యాడ్స్ దగ్గరికెళ్ళేసరికి ఏమవుతుందంటే పేమెంట్ ఉంటేనే వస్తుంది. దీనికి కూడా ఒక 3 ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. అలాగే ఆహ్, వచ్చేసి అడ్వర్టైజింగ్ ఆన్ లింక్డ్ఇన్. లేదంటే business.linkedin.com ఇక్కడ కూడా తీసుకోవచ్చు. సైన్ ఇన్. మన పేజీ తోటి సైన్ ఇన్ చేసుకోవాలి ఇది. ఇప్పుడు మనం క్యాంపెయిన్ మేనేజర్లోకి వచ్చాం. ఇక్కడ వచ్చేసి మనం పేమెంట్ చేయలేదు కాబట్టి ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ ఇది కూడా మనము ఫేస్బుక్ యాడ్స్ ఎలా ఉంటాయి సేమ్ అలానే ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా చాలా యూస్ఫుల్ ఏంటంటే డీటెయిల్డ్ టార్గెట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ జాబ్స్ వైజ్, కంపెనీస్ వైజ్, డెసిగ్నేషన్స్ వైజ్ మనం టార్గెట్ చేస్తాం. అందుకోసం అనేసి ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. లీడ్స్ చాలా తక్కువ వస్తాయి కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ క్రియేట్ ఏ క్యాంపెయిన్ గ్రూప్ ఫస్ట్ క్యాంపెయిన్ క్రియేట్ చేసుకుందాం. క్యాంపెయిన్లో ఇక్కడ బ్రాండ్ అవేర్నెస్, వెబ్సైట్ విజిట్స్, లీడ్ జనరేషన్, క్యాంపెయిన్ మేనేజ్మెంట్. ఇది వచ్చేసి టాలెంట్ లీడ్స్ అనేది ఇది మనకి ఎనేబుల్ లేదు. అండ్ వీడియో వ్యూస్, వెబ్సైట్ కన్వర్షన్స్ అండ్ జాబ్ అప్లికేషన్స్. ఇందులో మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి లీడ్స్ అనుకోండి చాలా ఎక్కువ పడుతుంది అనమాట. మనం లీడ్స్కి సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ యాక్సిలరేట్ అంటే స్పెసిఫై ద క్యాంపెయిన్ సెటప్ విత్ ఏఐ. ఇది ఏఐ తోటి వస్తుంది. క్లాసిక్ సెలెక్ట్ చేసుకుంటే అది మనం మాన్యువల్ అనమాట. ఫస్ట్ మాన్యువల్ చూద్దాం, తర్వాత ఏఐ తోటి ఒకసారి ట్రై చేయండి. అలాగే క్యాంపెయిన్ నేము డెమో పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్ట్ లీడ్ జనరేషన్. ఈ ఒక యాడ్ క్యాంపెయిన్లో వర్క్ చేస్తే రిమైనింగ్ క్యాంపెయిన్స్ అన్ని ఆల్మోస్ట్ సేమ్ ఒకటి ఉంటాయి, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనం ఆటోమేటిక్ బిడ్ అడ్జస్ట్మెంట్ అంటే మనం బిడ్ అడ్జస్ట్మెంట్ పెట్టేస్తే ఎప్పుడు లీడ్స్ వస్తుంటే అప్పుడు ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేస్తుంది, ఎప్పుడు లీడ్స్ రాపుతుంటే అప్పుడు నార్మల్గా అమౌంట్ స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా అల్గారిథమే అప్డేట్ చేసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి రన్ కంటిన్యూస్లీ ఫ్రమ్ ద స్టార్టింగ్ డేట్. మనం యాడ్ స్టార్ట్ చేసిన కానీ కంటిన్యూగా యాడ్ రన్ చేయాలా, లేదంటే మనం ఎండ్ డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులు రన్ చేయాలనుకుంటున్నాము. ఇది వచ్చేసి మినిమం 1 మంత్ చూపిస్తాడు, 1 మంత్ వరకు.
తక్కువ రోజులైతే యాడ్ పెర్ఫార్మెన్స్ అనేది ప్రాపర్‌గా ఉండదు అనేసి. ఎక్కువ రోజులు డైలీ రన్ చేస్తూ ఉంటే దానికి ఆహ్, మన డెమోగ్రాఫిక్స్, మన ఇంట్రెస్ట్ ఎలా ఉన్నాయో అలాంటి వాళ్ళకి రిలేటెడ్ వాళ్ళకే ఎక్కువగా చూపించడం. అంటే కంటిన్యూయస్ మళ్ళీ స్టాప్ చేసామంటే మళ్ళీ రీస్టార్ట్ అయ్యి రావడానికి టైం పడుతుంది. ఇట్లా కంటిన్యూ‌గా 1 మంత్ రన్ చేస్తే మంచి రిజల్ట్ వస్తదని వీళ్ళు ఇక్కడ వీళ్ళ సెటప్ కాకపోతే మనం మార్చుకోవచ్చు. మనం 10 డేస్ కావాలా, 15 డేస్ కావాలా మార్చుకోవచ్చు. బట్ ప్రాపర్ రిజల్ట్ అనేది రాదు. నెక్స్ట్ గెట్ స్ ఆహ్, ఇక్కడొచ్చేసి ఎండెడ్ విత్ బడ్జెట్. సె సెట్ అండ్ స్టార్టర్ అండ్ ప్లస్ బడ్జెట్ 3 కలిపి ఇక్కడ స్టార్ట్ ఎప్పుడు చేయాలి, ఎండ్ ఎప్పుడు చేయాలి, ఎంత బడ్జెట్ పెట్టుకోవాలి ఇక్కడ మొత్తం పెట్టొచ్చు. ఆహ్, బట్ కంటిన్యూయస్‌లీ రన్ అని చెప్పి ఇది తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం క్యాంపెయిన్ డీటెయిల్స్ ఇస్తున్నాము. లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ ఇది వస్తుంది. క్యాంపెయిన్ నేమ్ వచ్చింది. అండ్ వాట్ యువర్ మార్కెటింగ్ మనం ఏం మార్కెట్ చేస్తున్నామంటే మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చాం. ఇదేమో ఏఐ రిలేటెడ్ అనమాట. ఆటో టార్గెటింగ్. బట్ ఇక్కడ వచ్చేసి మనం మాన్యువల్గా చూద్దాం ఫస్ట్. అసలు ఆడియన్స్ ఏంటి, అవి ఎలా ఉన్నాయో తెలుస్తాయి కదా మనకి, ప్రాపర్గా తెలిసింది. ఇక్కడ వచ్చేసి ఆడియన్స్, సేవ్డ్ ఆడియన్స్ అంటే ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్న ఆడియన్స్ సేవ్ చేసుకుంటే ఇక్కడ ఉంటారు. లింక్డ్ ఇన్ ఆడియన్స్, లింక్డ్ ఇన్లో మనకి కావాల్సిన ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆడియన్స్ని ఎవరు టార్గెట్ చేస్తున్నాం వాళ్ళని మెంబర్స్ విత్ బ్యాచిలర్ డిగ్రీ అనుకోండి. డిగ్రీ వాళ్ళకి స్టూడెంట్స్ కాబట్టి మనం ఇక్కడ చేసేది డిగ్రీ వాళ్ళని అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అంటే యూజింగ్ ద ఆటో టార్గెటింగ్ అని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ లొకేషన్, ఇక్కడ ఇండియా ఉంది. ఇండియా కాదు, మనం హైదరాబాద్ అని పెట్టుకుందాం. హైదరాబాద్ తెలంగాణ. ఇక్కడ మనం ఇంకా ఏరియాస్ ఏమైనా కావాలంటే చేసుకోవచ్చు. రిమూవ్ అంటే రిమూవ్ చేసుకోవచ్చు. లేదంటే అక్కడ ఎక్స్క్లూడ్ అంటే మనకి ఏదైనా లొకేషన్ అవసరం లేదంటే ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. తర్వాత యాడ్ బయర్స్ గ్రూప్. ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చింది. కస్టమర్ సపోర్ట్ సాఫ్ట్వేర్, వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కస్టమర్ కేర్ సపోర్ట్ అంటే అది ఎక్కువ రోజులు ఎవరు చేయలేరు కాబట్టి. అలాగే కస్టమ్ రిలేషన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్ అండ్ ఇట్లా మనకు కావాల్సిన స్టూడెంట్స్ని తీసుకోవచ్చు అనమాట. ఇది సాఫ్ట్వేర్కి రిలేటెడ్గా. హైరింగ్ అండ్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్స్ ఎవరైనా వాటి గురించి చెక్ చేసేవాళ్ళు, ట్రాన్స్పోర్టేషన్ ఈ సాఫ్ట్వేర్ కాదు. ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఆడియన్స్ రీటార్గెటింగ్ ఆడియన్స్ అంటే ఆల్రెడీ మన వెబ్సైట్లో
రీటార్గెటింగ్ కోడ్ ఉంటేనే వర్క్ అవుతది. లేపోతే వర్క్ అవ్వదు. ఇంకా క్యాంపెయిన్ పేజ్ ఏముంది, ఇవన్నీ కూడా రీటార్గెటింగ్సే సెలెక్ట్ చేసుకున్నా. కన్వర్షన్స్ వీటిలో ఎక్కడ మనం రీటార్గెటింగ్ కోడ్ ఇచ్చామో చూసుకోవాలి. లీడ్ ఫామ్‌లో గాని ఇవన్నీ. నెక్స్ట్ థర్డ్ పార్టీ కాంటాక్ట్స్ కానీ. మళ్ళీ హోమ్‌లోకెళ్ళి ఆడియన్స్ దగ్గరికెళ్ళి ఆహ్, ఆడియన్స్ అట్రిబ్యూట్స్ ఇక్కడికొచ్చేసి జాబ్ ఎక్స్‌పీరియన్స్. ఏ జాబ్ ఎక్స్‌పీరియన్స్ మెంబర్స్ స్కిల్స్ అంటే ఇక్కడొచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, వర్డ్ ఇలాంటివి తెలిసిన వాళ్ళు కూడా టార్గెట్ చేయొచ్చనమాట. కానీ ఇక్కడంటే చాలా మందికి ఇవన్నీ ఉంటాయి. బట్ మనకి కావాల్సిన స్టూడెంట్స్‌కి కూడా ఇవే కావాలి కాబట్టి ప్రోగ్రామ్ మేనేజర్, కమ్యూనికేషన్ వీళ్ళు అయితే జాయిన్ అవ్వరు. మనకి జాబ్ ఎక్స్‌పీరియన్స్ ఈ స్కిల్స్ అయిపోయినాయి జాబ్ ఎక్స్‌పీరియన్స్‌లో. తర్వాత ఇక్కడ వచ్చేసి టెక్నికల్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఇన్ఫర్మేషన్ డిజైన్, వర్డ్ ప్రెస్ వీళ్ళైతే జాయిన్ అవ్వరులేండి. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇలాంటి వాళ్ళు జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనది లిస్ట్ డేటా ఉంటే మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి ఆడియన్స్ని ఇక్కడ సేవ్ చేసుకుంటే సేవ్డ్ ఆడియన్స్ ఆడియన్స్ని ఇక్కడ సేవ్ చేసుకుని మనం ఇక్కడ వచ్చేసి మనం సింగిల్ ఇమేజ్ యాడ్ చేసుకున్నాం, సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి ప్లేస్మెంట్స్ ఎక్కడెక్కడ మన యాడ్ అనేది రన్ అవుతుంది. అలాగే మన బడ్జెట్ సెలెక్ట్ డైలీ బడ్జెట్ డైలీ వచ్చేసి 1000 రూపీస్ అనుకోండి. డైలీ బడ్జెట్ 30,000 అయితే మనకి ఇంత ఇక్కడ వచ్చేసి చూపిస్తుంది. 1 డేకి 7 డేస్కి 30 డేస్కి మనం 1 డేకి ఒక డేకి వచ్చేసి 1 డే టు 7 డే 1 డేకి 700 నుంచి 1500 దాకా స్పెండ్ అవుతుంది. ఇంప్రెషన్స్ 700 నుంచి
2800 రావచ్చు. క్లిక్ త్రూ రేట్ ఎంత వస్తది. అలాగే డైలీ 4-6 క్లిక్స్ వస్తాయి. 1 లీడ్ మేబీ రావచ్చు, రాకపోవచ్చు. బట్ లీడ్ కాస్ట్ వచ్చేసి 600-700 దాకా పడుతుందనమాట. ఇట్లా 1000 రూపీస్ పెడితే. అలాగే ఒక 10,000 పెడితే ఎంతొస్తుందో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి లీడ్స్ వచ్చేసి 229 పెట్టాడు. మనం 1000కి పెట్టాడు. అలాగే 10,000కి పెట్టాడు. అంటే 1000కి మ్యాక్సిమం లీడ్స్ రావు. చాలా రేర్ కండిషన్స్లో వస్తాయి. ఓకే. ఇక్కడ వచ్చేసి లీడ్ కాస్ట్ చూడండి ఎంత పడుతుందో. అట్లా అన్నమాట మనం చూసుకొని ఇక్కడ వచ్చేసి స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా స్టార్ట్ డేట్ ఒకటి వచ్చింది, ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈరోజు స్టార్ట్ చేస్తే ఎన్ని రోజులకి మనం దీన్ని ఎండ్ చేస్తున్నామని, లేదు కంటిన్యూగా రన్ చేయాలనుకుంటే అలాగే వదిలేచ్చు. మ్యాక్సిమం డెలివరీ అంటే గెట్ మోస్ట్ రిజల్ట్ పాసిబుల్ టు ఫిల్ ద బడ్జెట్. అండ్ కాస్ట్ క్యాప్ అంటే గెట్ మెనీ రిజల్ట్స్ యాజ్ పాసిబుల్ వైల్ స్టేయింగ్ అండర్ ద డిమాండ్స్. మ్యాక్సిమం కాస్ట్ పర్ రిజల్ట్. ఇక్కడ అయిన తర్వాత ఇది నెక్స్ట్ స్టెప్, సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ వచ్చేసి క్రియేట్ న్యూ యాడ్ క్రియేట్ చేస్తాం. యూజ్ ఎగ్జిస్టింగ్ బ్రౌజర్ అంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న పోస్ట్ ఎగ్జిస్టింగ్ సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ క్రియేట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి యాడ్ నేమ్ ఆఫ్ దిస్ యాడ్ అనేది ఆప్షనల్. ఇక్కడ వచ్చేసి లీడ్ ఫామ్ అనేది జనరేట్ చేసుకోవాలి. లీడ్ ఫామ్ జనరేట్ చేసుకోవాలంటే మనం ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి చూపిస్తుంది క్రియేట్ చేసింది. లేదంటే మనం కొత్తది క్రియేట్ చేసుకుందాం. మీకు సెలెక్ట్ చేసుకున్నాక క్రియేట్ ఏ ఫామ్. ఇంగ్లీష్లో ఉంటుంది లాంగ్వేజ్. హెడ్లైన్ ఇక్కడ మనం ఇంకా కావాలంటే రిమైనింగ్ డీటెయిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. హెడ్లైన్ మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని యాడ్ చేసుకుంటే ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఉంది. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్. అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ URL కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ వర్క్కి సంబంధించినవి, కంపెనీకి సంబంధించి కంపెనీ నేమ్, వర్క్కి సంబంధించి అంటే జాబ్ టైటిల్ ఏంటి, ఎడ్యుకేషన్ సంబంధించి అంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏముంది అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ డెమోగ్రఫిక్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ప్రైవసీ పాలసీ పేజీ కంపల్సరీ కావాలి. ఏ క్యాంపెయిన్ రన్ చేసినా ఫామ్ క్రియేట్ చేసినట్టు ప్రైవసీ పాలసీ లేనిది యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ మనం ఈమెయిల్ వస్తుంది.
ఇక్కడ మనం ఏదైనా ఇంకా క్వెషన్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్వెషన్స్ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇట్లా షార్ట్ ఆన్సర్ క్వెషన్. రిమైనింగ్ అవసరం లేని అన్ని డిలీట్ చేయొచ్చు. సింపుల్ ఆన్సరా, సింగిల్ లైన్ ఆన్సరా, రైట్ ఆన్సరా, మల్టిపుల్ చాయిస్ అనుకోండి. మనం ఇట్లా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. కంపెనీస్ కంపెనీ చేసాం. ఏమైనా అపాయింట్మెంట్ కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంక ఇక్కడ క్రియేట్ ఫామ్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ కన్వర్షన్ అసెట్ లీడ్ ఫామ్ జనరేట్. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మన కంటెంట్ అనేది యాడ్ చేసుకోవాలి, అలాగే డిస్క్రిప్షన్ యూఆర్ఎల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సైన్ అప్ కాల్ టు యాక్షన్ బటన్ మనకు కావాల్సింది చేంజ్ చేసుకోవచ్చు. సైన్ అప్ ఇచ్చేస్తే సైన్ అప్ అండ్ ఫామ్ క్రియేట్ చేసేసుకో. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇమేజ్ చేసాం.
ఇక్కడ జస్ట్ మనం మిస్ చేసాం, హెడ్లైన్ దగ్గర ఇమేజెస్ మిస్ చేసాం. మనకు కావాల్సిన ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 5 6 అప్లోడ్ చేయమని అడుగుతుంది. 5 అప్లోడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఇమేజెస్ యాడ్ చేసుకొని టెక్స్ట్ అవన్నీ యాడ్ చేసుకో. ఇట్లా ఇమేజ్ యాడ్ చేసుకుని మనం ఫామ్ క్రియేట్ చేసినాక కింద యాడ్ ఉంది కదా, అక్కడ ఇమేజ్ యాడ్ చేసుకుంటే ఇంకా మనకి క్రియేట్ అయిపోతుంది. యాడ్ క్రియేట్ అయింది, 2 యాడ్స్ క్రియేట్ అయింది. ఈ యాడ్కి మనం చేయలేదు కానీ ఇంకా అక్కడ మనం 2 యాడ్స్ క్రియేట్ చేసి మొత్తం 5 యాడ్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అంటే ఏ ఇమేజ్ బాగా పెర్ఫామ్ చేస్తే దాన్ని ఉంచడం, రిమైనింగ్ వాటిని స్టాప్ చేసుకోవడం. ఇక్కడ పేమెంట్ మెథడ్ యాడ్ చేస్తే మనకి క్యాంపెయిన్ అనేది లాంచ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనం ఏ కంట్రీకో ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళేది కార్డు పెట్టి మనం అమౌంట్ అనేది యాడ్ చేసుకుంటే మనకి ఈ క్యాంపెయిన్ సెటప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. బట్ ఇది రన్ చేయడానికి అమౌంట్ అయితే ఎక్కువ పడుతుంది. అండ్ ఒకసారి ఇది నార్మల్గా మీరు కూడా ట్రై చేయండి, క్రియేట్ చేయడానికి జస్ట్ సెటప్. ఒకసారి అంటే 1-2 టైమ్స్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫేస్బుక్ అయితే అంత కన్ఫ్యూజన్ ఉండదు కానీ ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకసారి 2 సార్లు ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే క్లాస్లో ఒకసారి మీ చేత చేపిస్తాను. ఓకే ఓకే మేడం. ఇది లింక్డ్ఇన్ యాడ్ క్యాంపెయిన్. లింక్డ్ఇన్ యాడ్. ఓకే, ట్రై చేస్తాను. ఓకే, అంతకుముందు ఏమన్నా పేజ్ క్రియేషన్ ఇవన్నీ చేసాము. ఇంతకు ముందు ఇవి చెప్తున్నారు. ఫేస్బుక్ ఒకటి యాడ్ రన్ చేయించాలి మీ చేత, అండ్ అలాగే లింక్డ్ఇన్ యాడ్ సెటప్ చేయించాలి. ఇవి రెండు మీ చేత నేను స్క్రీన్ షేర్ చేసి చేపిస్తాను. ఇంకా అంతవరకు మీరు పర్ఫెక్ట్ అయిపోతుంది. ఓకే, రేపటి నుంచి మళ్ళీ గూగుల్ యాడ్స్లోకి మనము వెళ్దాము. లైక్ గూగుల్ యాడ్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఈమెయిల్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్ చూద్దాం. ఓకే 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 అండి. ఇది కొంచెం టైం పడుతుందండి ఏంటండి వీడియో పంపించడానికి? కొంచెం ఒక 1/2 అవర్ 1 అవర్లో పడుతుంది. ఓకే సరే.